జనసేన కావాలనే చేస్తుందా లేదంటే దీని వెనక టీడీపీ ఉండి చేస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా జనసేన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, ఒకటి తమని జగన్ విలువ ఇవ్వట్లేదు, తగిన విలువ ఇవ్వట్లేదు, ఇది చెప్పింది పేరేంటి మన బాలినేనికి విలువ ఇచ్చాడా లేదా అంటే, సమాజం దృష్టిలో అయితే బాలినేనికి విపరీతమైన విలువ ఇచ్చినట్టు, ఆయన ఎన్నిసార్లు జగన్ ఇబ్బంది పెట్టినా ఇచ్చినట్టు. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డితో కంపేర్ చేసుకుంటున్నారు జగన్ని. తేడా అది. రాజశేఖర్ రెడ్డి టైంలో అక్కడ ఒక రెండు సింపుల్ లాజిక్ అనమాట. కేవీపీకి ఫోన్ చేస్తారు, కేవీపీ వీళ్ళకి అరేంజ్ చేస్తారు అక్కడ మీటింగ్. రాగానే వెళ్తే ఆయన ఆప్యాయంగా బ్రేక్ఫాస్ట్ దగ్గర కొంతతో కూర్చుంటాడు, లంచ్లో కొందరితో కూర్చుంటాడు, స్నాక్స్ తీసుకుంటూ కొందరితో కూర్చుంటాడు, డిన్నర్తో కొంతమందితో కూర్చుంటాడు, ఈవినింగ్ స్నాక్స్తో కొంతమందితో కూర్చుంటాడు. వాళ్ళు చెప్పేదంతా వింటాం, నువ్వు ఇది చూడు ఇది చూడు అని చెప్పడం పక్కన ఉన్న అధికారికి. అదే సందర్భంలో ఈయన కేవీపీకి చెప్పడం, అది ఫాలో అప్ జరిగిపోయేది. అది 100కి 80-90% పనులు జరిగిపోయాయి వీళ్ళకి. ఆ ఫాలో అప్ కేవీపీ చూసుకునేవాడు. దాని వలన వాళ్ళందరికీ సాటిస్ఫాక్షన్. రాజశేఖర్ రెడ్డి అంటే చాలా తృప్తి, మనస్ఫూర్తి వాళ్ళకి. రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడని ఆశించారు వీళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలవడమే గగనం, కలిసి చెప్పినా ఫాలో అప్ ఉండదు. ఆయన